Dr. RSS form. Then today we will explain then different types of vegetables to our student. Then ee roju na field leki then AGBSC agriculture third year చదువుతున్న then సంస్కృతి యూనివర్సిటీ then యూపీలో ఉంది నియర్ ద ఢిల్లీ స్టూడెంట్ వచ్చాడు. then అతనికి మనం మన ఫీల్డ్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్కు హౌ టు ప్రూన్, ట్రీని ఏ విధంగా ప్రూనింగ్ చేయాలి, దెన్ హౌ టు అప్లై ఫర్టిలైజర్స్ ఏ విధంగా అప్లై చేయాలి, దెన్ కౌ మాన్యూర్ ఏ విధంగా అప్లై చేయాలి, దెన్ డ్రిప్ లాటర్స్ అంటే బేసిక్ థింగ్స్ అనమాట ఇవన్నీ. దెన్ హీ ఈజ్ నౌ ప్రజెంట్ స్టడీయింగ్ ఇన్ అగ్రికల్చర్ AGBSC థర్డ్ ఇయర్. దెన్ హీ వాంటెడ్ టు డూ MSc హార్టికల్చర్, ఏదైతే MSc హార్టికల్చర్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి బిఫోర్ స్టడీయింగ్ MSc హార్టికల్చర్ ఈ బేసిక్ థింగ్స్ అన్నిటి ఖచ్చితంగా నేర్చుకోవాలి. దెన్ ఒకటి మనము MSc PhD ఎనీథింగ్ ఇవి చేయడం కాదు, ఏవైతే బేసిక్ థింగ్స్ ఉంటాయో ఫీల్డ్లో నేర్చుకోవడం దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ బేసిక్ థింగ్స్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. దెన్ కాబట్టి ఆ స్టూడెంట్ మన ఫీల్డ్లో దెన్ వెజిటేబుల్స్ ఏ విధంగా గ్రో చేయాలి, దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి, చీనీ ఉన్నాయి, జామ ఉంది, గువా, తర్వాత అల్లనేరేడు, తర్వాత ఏవైతే కోకోనట్, పపాయ, దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. దెన్ ప్రజెంట్ అయితే ఒక 1 వీక్ నుంచి నా ఫీల్డ్కి వస్తున్నాడు. దెన్ ఈ 1 వీక్లో లాట్ ఆఫ్ థింగ్స్ హీ లెర్న్. ఏ విధంగా అయితే అంటే మనకు సేద్యం అంటే ప్లవింగ్ అంటే ఓన్లీ ఏమనుకుంటారు, ప్లవింగ్ అంటారు, అది కాదు. ఫస్ట్ మడకలు చేపించి మళ్ళీ ఏదైతే గుంటక, గొర్రు ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవన్నీ ప్రాక్టికల్గా ఇక్కడ వచ్చి చూస్తుంటాడు. ఓకే, నౌ I introduce that student. Okay, come on Nana, let's collect the vegetables. Yes, he is the student. Now present he is studying in AGBSC third year at Sanskriti University, UP. Then now he collect the vegetables. Okay, cut at the base of the vegetable Nana. Okay, very good. వెజిటేబుల్ ఎట్టగా అది కట్ చేయొద్దు, అది ఇంకా లేతగా ఉంది. ఎస్ అది చూడు, బేస్ వెజిటేబుల్ బేస్. ఎస్ వెరీ గుడ్. ఓకే, దీన్ని ఏ వెజిటేబుల్ కలెక్ట్ చేయాలనేది మనకు తెలియాలా. నేను అట్లా పట్టుకుంటూనే మనకు అది లేతదా ఇంకొద్దిగా అది ఇది ఇట్రా ఇక్కడ బాగుంది చూడు, నేను ఇక్కడ. ఎస్ దట్ ఈస్ ఓకే, వెరీ గుడ్. నేను అక్కడ ఉన్నాయి చూడు ఇంకా. దెన్ వెజిటేబుల్ అనేది దీన్ని ఎక్కువ రోజులు పెడితే ముదిరిపోతుంది, కాబట్టి కరెక్ట్ టైంలో కట్ చేసుకుంటూ ఉండాలి. దీని ఇవి దీస్ బోత్. ఎస్ likewise cut all vegetables which are suitable to today. ఓకే, ఇవి ఈరోజు ఇవి చూపి. ఎస్ అంటే వెజిటేబుల్స్ అనేటివి దీన్ని ముదరకుండా కరెక్ట్గా ఉండాలి. దీన్ని ఎక్కువ ముదరకుండా, దీన్ని ఎక్కువ లేతగా లేకుండా, దెన్ కరెక్ట్గా ఉంటాయి కదా, దెన్ సూటబుల్ టు కటింగ్ అనమాట. ఓకే, నౌ హీ ఈజ్ కలెక్టెడ్ బ్లాక్ ఐడ్ పీస్ ఆర్ కౌ పీస్. దీన్ని మనం తెలుగులో అలచంద అంటాము. దీని ఇవి జనరల్గా ఉడకబెట్టుకొని తింటుంటారు, లేదంటే వడలు చేసుకుంటుంటారు, ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకే, ఎట్లా కట్ చేస్తున్నానా చూపి. ఎస్ ఎడ్జ్లో కట్ చేసి. ఓకే, దీని ఈరోజు దాదాపు ఒక 1/2 కిలో పైన వస్తాయి. దీని ఏవైతే ముదిరింటావో కట్ చేయి. ఎస్, పట్టుకుంటూనే మనకు తెలుస్తుంది. Okay, what is that vegetable Nana? Bottle gourd. Yes, that is bottle gourd. Okay, yeah, అది మనకు గ్రౌండ్ టచ్ కాకూడదు. దెన్ గ్రౌండ్ టచ్ అయితే దెన్ టిష్యూ అనేది పాడవుతుంది. దెన్ హియర్ వి సీ దట్ దెన్ వెరీ లార్జ్ బాటిల్ గార్డ్. ఎస్, అది మనకు ఎక్కడ టచ్ కాకూడదు. దెన్ రిడ్జ్ గార్డ్స్. ఓకే, దెన్ ఇవి యాపిల్ బెర్రీ ట్రీస్ మీద మనము అల్లించడం జరిగింది. దెన్ ప్రీవియస్లీ ఐ ఎక్స్ప్లెయిన్ దట్. దెన్ ఏవైతే ఎస్ బయటికి ఎక్కువ వచ్చింటే వాటిని ప్రూనింగ్ చేయాలి.
ఎస్ వెరీ గుడ్. ఎస్ ఇక్కడ కట్ చేయి, ఇక్కడ ఇది బయటకు వచ్చింది కదా, ఇక్కడ కట్ చేసి. ఎస్ వెరీ గుడ్. ఓకే. ఎస్ పెర్మాకల్చర్ దగ్గర మనం ఏవైతే వీడ్స్ వేసింటాం, వీడ్స్ వేసినప్పుడల్లా మనము వాటిని బాగా ప్రెస్ చేస్తూ ఉండాలి, లేయర్ బై లేయర్. ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లేయర్ బై లేయర్ అయ్యి మనకు ఫర్టిలైజర్ అనేది తయారవుతుందన్నమాట. దెన్ వాట్ హీ ఈజ్ డూయింగ్ అంటే ఎక్కడైతే మనం మళ్ళీ వీడ్స్ వేసామో పైన వాటిని తొక్కడం వల్ల ఆ వాటర్ ఉంది కాబట్టి ఎట్లా అంత లేయర్ బై లేయర్ ఫామ్ అయిపోయి మంచి ఫర్టిలైజర్ తయారవుతుందన్నమాట. ఓకే, కమ్ ఆన్ అన్న, యూ డన్ గుడ్ జాబ్.